హలో ఫ్రెండ్స్, నేను మీ మధు. మీరు చూస్తున్నారు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ కింద ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, దానికి సంబంధించి ఎలిజిబిలిటీ, అలాగే దాని యొక్క లాస్ట్ డేట్స్, అలాగే వాటి యొక్క వేకెన్సీ పొజిషన్ అయితే ఒకసారి క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది అపాయింట్మెంట్ టు ది పోస్టెస్ ఆఫ్ ప్రొఫెసర్, అసోసియేటెడ్ ప్రొఫెసర్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ కానీ పూర్లీ టెంపరీ బేసిక్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 1 year సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇన్ ద రిక్వైర్డ్ స్పెషాలిటీస్ టు వర్క్ ఇన్ ద ఫాలోయింగ్ గౌట్ మెడికల్ కాలేజెస్ అండ్ గౌట్ జనరల్ హాస్పిటల్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే క్లియర్గా ఇక్కడ మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. ఒక వరంగల్ తప్పించి మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే కవర్ కావడం జరిగింది. ఇక్కడ గమనించవచ్చు. లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి జిఎంసి వనపర్తి, నాగల్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండం, కామారెడ్డి సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే the application from along with the scanned necessary documents from eligible candidate should have submitted by the email to the following email ID అంటూ ఇక్కడ క్లియర్గా మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఈ మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మీరైతే మెయిల్ ఐడి dmerecruitment.contract@gmail.com ఓన్లీ బై ద 5th 8th 2023 వరకు అయితే మీరైతే ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ఫర్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి కండక్టెడ్ ఆన్ 9th 8th 2023 సంబంధించి వీళ్ళైతే ఇష్యూ అయితే చేయడం జరిగింది. డేట్ సంబంధించి ప్రొఫెసర్ అండ్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ ఎట్ 10 AM అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్ 12 noon. ద సీట్ మ్యాట్రిక్స్ విల్ బి డిస్ప్లే ఏ డే బిఫోర్ ద కౌన్సిలింగ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ద డీటెయిల్స్ ఆఫ్ ది పోస్ట్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ ప్రొఫెసర్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ in gout medical colleges and general hospitals is as follows will be based on the vacancy requirement in the respective institutions అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్గా డిపార్ట్మెంట్స్ వైజ్ చూసుకున్నట్లయితే డిజిగ్నేషన్ వచ్చేసి అనాటమీ సంబంధించి ప్రొఫెసర్, అసోసియేటెడ్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి సైకాలజీ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ప్రొఫెసర్, అసోసియేటెడ్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్స్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా గమనించినట్లయితే ప్రొఫెసర్ సంబంధించి ఎండి, ఎంఎస్, డిఎంబి ఇన్ ద కన్సైన్డ్ సబ్జెక్ట్ అండ్ యాజ్ పర్ టీఈక్యూ రెగ్యులేషన్ ఫర్ ఎన్ఎంసి 2022 ప్రకారం అయితే 8 years పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అసోసియేటెడ్ ప్రొఫెసర్ ఇన్ ద సబ్జెక్ట్ ఫర్ 3 years ఇన్ ఏ పర్మిటెడ్ రికగ్నైజ్డ్ బై ద మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక అసోసియేటెడ్ ప్రొఫెసర్కి ఎండి, ఎంఎస్, డిఎన్బి ఇన్ ద కన్సైన్ సబ్జెక్ట్ అండ్ యాజ్ పర్ ద టీఈక్యూ రెగ్యులేషన్ ఎన్ఎంసి 5 years ఆఫ్ ద పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఇన్ ద సబ్జెక్ట్ ఫర్ 4 years పర్మిటెడ్ ఇన్ రికగ్నైజ్డ్ ఫర్ ద మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి అయితే మీకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే వీటికి సంబంధించి ఎంబీబీఎస్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సంబంధించి రిజిస్టర్ అయి ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునే విధంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్స్తో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి కూడా ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఆఫ్ అనాటమీ, సైకాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి రిలవెంట్ మెడిసిన్ అండ్ పిహెచ్డి రిలవెంట్ మెడిసిన్ క్వాలిఫికేషన్ గ్రాంటెడ్ బై ద రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ ఆఫ్ క్యాంపస్ కోర్స్ ఇన్ ద సబ్జెక్ట్ కన్సైన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక షెడ్యూల్ వచ్చినట్టయితే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 5th 8th 2023 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరైతే లాస్ట్ డేట్ వచ్చేసి ఈమెయిల్ ద్వారా అయితే అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఈమెయిల్ ద్వారా సెండ్ చేయాలి కాబట్టి ఈమెయిల్ ఐడి
లాస్ట్ డేట్ వచ్చేసి అంటే సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 5th 8th 2023 సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక కౌన్సిలింగ్ ఫర్ ప్రొఫెసర్స్ అండ్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి 9/8/2023 10 AM నుంచి 12 noon వరకు అయితే ఉండడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 24/8/2023 మధ్య మీకు సంబంధించిన జాయినింగ్ రిపోర్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక డిఎన్బి క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ యాజ్ పర్ ద లేటెస్ట్ ఎగ్జిక్యూటింగ్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ అంటూ కూడా కొన్ని గైడ్లైన్స్ అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ జాయిన్ ద వర్కింగ్ ఇన్ ఎనీ అదర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆఫ్ తెలంగాణ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ ఇన్ సేమ్ క్యాడర్ ఇస్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ప్రజెంట్లో కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇక్కడ ఎనీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వర్క్ చేసినట్లయితే వాటికి మీరు అనర్హులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక రెమ్యునేషన్ లేదా శాలరీ విషయానికి వచ్చినట్లయితే ద ఫ్యాకల్టీ ఆఫ్ అనాటమీ అండ్ సైకాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్స్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసోసియేటెడ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విల్ బి పేడ్ ₹50,000 per month అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాజ్ పర్ ఏ స్పెషల్ ఇన్సెంటివ్ ఓవర్ అబోవ్ ద కన్సల్టేటర్ రెమ్యునేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక కన్సల్టేటెడ్ పే ఆఫ్ ది ఫ్యాకల్టీ వచ్చేసి ప్రొఫెసర్కి 1,90,000 per month, అసోసియేటెడ్ ప్రొఫెసర్ 1,50,000 per month, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,25,000 per month అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద సెలెక్టెడ్ ఫ్యాకల్టీ విల్ బి ఎలిజిబుల్ ఫర్ 15 days టు లీవ్ ఇన్ ఎ క్యాలెండర్ ఇయర్ సంబంధించి అయితే ఇక్కడ క్లియర్గా లీవ్స్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ సబ్మిటెడ్ ద ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ అలాంగ్ విత్ ద 1 year బాండ్ ₹100 స్టాంప్ పేపర్ డ్యూలీ నోటరైజ్డ్ టు ది కన్సర్న్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్. ఇఫ్ షీ ఆర్ హీ బ్రేక్స్ ద బాండ్ హీ హ్యాస్ టు పే 3 months శాలరీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఈ అసోసియేటెడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి సెలెక్ట్ అయి ఉంటారో వాటికి సంబంధించి బాండ్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. లేకపోతే మీకు 3 months అయితే శాలరీ కట్ అవుతుండ అంటే మీరు అడిషనల్గా మీరే పే చేయాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ద అప్లికేషన్ ఫ్రమ్ అలాంగ్ విత్ ద గైడ్ లైన్ ఈస్ అవైలబుల్ ఆన్ డిఎంఈ అఫీషియల్ వెబ్సైట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా సెలక్షన్ క్రైటీరియా సంబంధించి ఇక్కడ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఎండి, ఎంఎస్, డిఎన్బి అలాగే పీజీ డిగ్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రెండ్స్ ఇక అలాగే ద అప్లికేషన్ ఫ్రమ్ అలాంగ్ విత్ ద స్కానర్డ్ కాపీ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ dme.recruitment.contact@gmail.com అయితే మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, అలాగే ఈ ఫామ్స్ అయితే మీరైతే ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, డిఎన్బి సంబంధించిన క్వాలిఫికేషన్, కాలేజ్, యూనివర్సిటీ సంబంధించి మీ డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్ సంబంధించి, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ సంబంధించి, అలాగే నెంబర్ ఆఫ్ ఇక్కడ మీకు సంబంధించిన పబ్లికేషన్స్, ఇయర్ ఆఫ్ పబ్లికేషన్, డెసిగ్నేషన్ ఇన్ ద ఆర్టికల్, ఇండెక్సింగ్ ఏజెన్సీ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే ఒక మంచి అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్ కొరకు చూస్తున్నారో వారికైతే ఒక మంచి శుభవార్త అని అయితే చెప్పవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.